Hello students, welcome to AVN and PRR College online classes. Analytical skills లో మనం అర్థమెటిక్ లోని టైమ్ అండ్ డిస్టెన్స్ అనే చాప్టర్ కోసం మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో లాస్ట్ క్లాస్ లో నేను టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించిన ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను. అలాగే కొన్ని ప్రాపర్టీస్ ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే విధంగా ఎటువంటి బేసిక్ మోడల్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, యూనిట్స్ ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అనే వాటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దానికి కంటిన్యూషనే మనం ఈ క్లాస్లో చూడబోతున్నాం. అంటే ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా మోడల్స్ ఇస్తున్నాడా అని చూద్దాం. అలాగే ట్రైన్స్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలాగ ఇస్తున్నాడు అని కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ ఇంక్లూడింగ్ స్టాపేజెస్ వాజ్ 36 km/h అండ్ ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ వాజ్ 45 km/h. హౌ మెనీ మినిట్స్ పర్ అవర్ డిడ్ ద ట్రైన్ స్టాప్ అనేసి అడుగుతున్నాడు. క్వశ్చన్ ఏంటంటే, ఒక ట్రైన్ యొక్క స్పీడు ఆగుతూ వెళ్తుంటే, అంటే ఎక్కడ ఆగుతుంది, స్టేషన్ల దగ్గర ఆగుతూ వెళ్తుంటే దాని స్పీడు గంటకు 36 కిలోమీటర్లు అంట. అలా కాకుండా ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటే, స్టేషన్ల దగ్గర ఆగకుండా వెళ్ళిపోతుంటే ఒక గంటలో అది ప్రయాణించే దూరం 45 కిలోమీటర్లు అంట. అయితే ఈ ట్రైను ఒక్కొక్క స్టేషన్ దగ్గర ఎంత టైం ఆగుతుంది అంటే, ఒక్కొక్క స్టేషన్ దగ్గర మనం చెప్పగలేదు, ఎన్ని స్టేషన్లో మనకు తెలియదు, కానీ ఓవరాల్గా హాల్టింగ్ టైం ఎంత అంటే, ఒక్కొక్క స్టేషన్ దగ్గర ఆగుతూ వెళ్తుంది కదా, ఎంటైర్ 1 అవర్కి కొన్ని స్టేషన్ల దగ్గర ఆగుతారు కదా, అలా ఆగడానికి పట్టిన మొత్తం టైం ఎంత అని అడుగుతున్నాడండి. ఓకేనా, ఇది ఒకటి ఇంపార్టెంట్ వన్, మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అంటే మీకు ప్యాసింజర్ ట్రైన్గా ఎజమ్ చేసుకుంటే దాని స్పీడు 36 km/h అవుతుందండి. ఓకే, అదే ఎక్స్ప్రెస్ ట్రైన్ అని ఎజమ్ చేసుకుంటే దాని స్పీడు 45 km/h అవుతుంది. 45 km/h అవుతుంది. ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే, ఎన్ని నిమిషాలు ఆగుతుంది అంటున్నాడు. ఎన్ని నిమిషాలు ఆగుతుంది అన్నదాన్ని నేను ఏం చెప్తానంటే, ఇది ఇక్కడ ఎక్స్ప్రెస్గా వెళ్తే 45 కిలోమీటర్స్ పడుతుంది, నార్మల్గా వెళ్తే 36 కిలోమీటర్ పడుతుంది. దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది డిస్టెన్స్ ట్రావెలింగ్లో? 45 - 36 దట్ ఈక్వల్ టు 9 కిలోమీటర్స్ వస్తుంది. ఎంత డిస్టెన్స్ అండి? ఎక్స్ప్రెస్ ట్రైన్ పాసింజర్ ట్రైన్ కన్నా 9 కిలోమీటర్లు ఎక్కువ ప్రయాణం చేస్తుంది. ఎందుకని ప్రయాణం చేస్తుంది చెప్తారా నాకు? ఎందుకని ప్రయాణం చేస్తుందండి? అది ఆగకుండా వెళుతుంది కాబట్టి ప్రయాణం చేస్తుంది. ఓకేనా, మరి ఇది 9 కిలోమీటర్లు ఎందుకు వెనకబడి ఉంది? ఇది ఆగుతూ ఉంది. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే, ఎంత సమయము ఈ పాసింజర్ ట్రైన్ మొత్తం స్టేషన్ దగ్గర కలిపి ఆగుతుంది అని అంటున్నాడు, హాల్టింగ్ టైం. నేను దీన్ని ఏం చెప్తున్నానంటే, ఇది వేస్ట్ చేస్తున్న 9 కిలోమీటర్లకి ఎంత టైం అయితే పడుతుందో అదే టైం అనేది స్టేషన్ల దగ్గర ఆగడానికి పట్టిస్తుంది అని అనుకుంటున్నానండి. ఓకే, సో ఈ 9 కిలోమీటర్ల స్పీడ్ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది, అదే మన హాల్టింగ్ టైం అవుతుంది. మరి ఏ స్పీడ్తో కవర్ చేయాలి? 45 km/hతోనే కవర్ చేయాలండి. ఎందుకు సార్ 36తో చూడకూడదు అని అంటే, మనం ఎప్పుడూ కూడా వితౌట్ స్టాపేజెస్తో ఉన్న స్పీడ్నే ఒరిజినల్ స్పీడ్గా తీసుకోవాలి. ఓకేనా, టైం టేకెన్ టు కవర్ 9 kilometer with a speed of 45 km/h is equal to halting time అన్నమాట. equal to halting time అవుతుంది. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఆన్సర్ చెప్తాం. ఓకే, సో ఇప్పుడు మనం 45 km/h స్పీడ్తో 9 కిలోమీటర్స్ని ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుందో అదే మనకి ట్రైన్ ఆగే టైము అని మనం అనుకుంటున్నాం. కాబట్టి దాన్ని బట్టి అప్లై చేద్దాం. జాగ్రత్తగా చూడండి. గంటకి 45 కిలోమీటర్లు, గంట అంటే ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. సో 45 కిలోమీటర్స్ వెళ్ళడానికి 60 నిమిషాలు పడితే 9 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఓకేనండి, ఎప్పుడు కూడా స్పీడ్ అనేది ఆగకుండా వెళ్ళినప్పుడు ఉన్నదాన్నే దాని యొక్క ఒరిజినల్ స్పీడ్ అంటారు. సో దాని క్యాపబిలిటీ 45 కిలోమీటర్ వరకు వెళ్ళగలదండి గంటకి. ఓకే, సో ఆగడం వల్ల 36 అవుతుంది. సో అందుకని ఈ 9 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుందని చూద్దాం. సో క్రాస్ చేద్దాం. 9 × 60/45. ఈ 9 ఇందులో 5 టైమ్స్. సో 60/5 అంటే 12 minutes అనమాట. సో ఆన్సర్ ఎంత అండి? 12 minutes పడుతుంది. ఇది జనరల్ ఓరియంటెడ్గా మనం చేయాలంటే ఇలా ఆలోచించాలండి. లేదు అని అంటే ఒక ఫార్ములా కూడా ఉంది ఇటువంటి మోడల్స్కి. డైరెక్ట్గా ఒక స్మాల్ ఫార్ములా పడితే మీకు వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. సో నేను ఆ ఫార్ములా కూడా మీకు చెప్తాను. సో మీరు ఆ ఫార్ములాని అప్లై చేసి సమ్ సాల్వ్ చేసేయండి. ఓకే, సో మీకు డైరెక్ట్గా తెలియాలి కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫార్ములా వాడేస్తారంటే ఫార్ములా కూడా వాడేయండి. ఓకే, ఇప్పుడు ఫార్ములా చూద్దాం.
సో టైం minutes per hour did the times drop equal to time equal to difference between speeds by higher speed into 68. డిఫరెన్స్ బిట్వీన్ స్పీడ్స్ మాడ్యులస్ ఎందుకు వేసానంటే ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా మీరు ప్లస్ గానే కన్సిడర్ చేస్తారండి. సో 45 మైనస్ 36 బై హయ్యర్ స్పీడ్ ఎంత 45 ఇంటూ 60. సో 15 టేబుల్ ఇందులో 4 టైమ్స్, ఇందులో 3 టైమ్స్. సో 45 మైనస్ 36 అంటే 9/3 ఇంటూ 4. ఈ 3 ఇందులో 3 టైమ్స్ అనుకుంటే 3 4 జార్ ఎంత అండి 12 మినిట్స్ అనమాట. ఓకే, సో టోటల్ 2 కేటగిరీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 కేటగిరీస్లో మీరు ఏదైనా యూజ్ చేసుకుని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఓకే, సో యావరేజ్ స్పీడ్ బేస్ చేసుకుని లాస్ట్ క్లాస్లో ఒక 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కన్ఫర్మ్గా యావరేజ్ స్పీడ్ నుంచి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Walking at 5/8 of his speed, a man is 15 minutes late. What is the usual time taken by him? అసలు వేగంలో 5/8 ఒక వేగంతో వెళితే గనక ఒక పర్సన్ ఒక ప్లేస్కి వెళ్ళడానికి 15 నిమిషాలు ఆలస్యం అవుతుంది అంట. అయితే ఒరిజినల్గా అతనికి పట్టే టైము ఎంత అంటున్నాడు. ఓకే, సో చూద్దాం. ఒరిజినల్గా స్పీడ్ S1 ఈక్వల్ టు S1 T1 టైం T1 ఇలా పడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఆ స్పీడ్తో వెళ్తలేదంట, ముందున్న దాంట్లో 5/8 వేగంతో వెళ్తున్నాడు. ఇప్పుడు టైము ముందున్న దానికన్నా 15 నిమిషాలు లేటు, అంటే 15 నిమిషాలు ఎక్కువ అవుతుంది అంట. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. యూజువల్ టైం కట్టాలంటే ఈ కేసులోను ఏ అనే పాయింట్కే వెళ్తున్నాడు, ఈ కేసులోను ఏ అనే పాయింట్కే వెళ్తున్నాడు. అంటే రెండు కేసెస్లోనూ అతను ట్రావెల్ చేసే డెస్టినేషన్ ఎలా ఉంది, సేమ్గా ఉంది. అంటే ఫర్ సేమ్ జర్నీకి మన దగ్గర ఉన్న కండిషన్ ఏంటి, S1 T1 ఈక్వల్ టు S2 T2. S1 T1 ఈక్వల్ టు S2 T2. సో S1 అంటే S1, T1 అంటే T1, S2 అంటే 5/8 S1 ఇంటూ T1 ప్లస్ 15. ఓకేనా, ఇది మినిట్స్లో ఉంది కాబట్టి బై 60 వేయండి. ఓకే, సో ఇది కూడా మినిట్స్ బై 60 వేసుకోవాలి. ఓకేనా, సో మినిట్స్ అనుకుని లెక్క చేద్దాం. సో S1 క్యాన్సిల్, ఈ 60 క్యాన్సిల్. ఓకే, సో స్ప్లిట్ చేస్తే 8 T1 ఈక్వల్ టు 5 T1 ప్లస్ 5 ఇంటూ 15. ఓకేనా, సో ఈ 5 T1 ఇటు వచ్చేస్తాయి, 8 T1 మైనస్ 5 T1 ఈక్వల్ టు 5 ఇంటూ 15, 5 ఇంటూ 15. సో 3 T1 ఈక్వల్ టు 5 ఇంటూ 15, 3 T1 ఈక్వల్ టు 5 ఇంటూ 15. సో T1 ఈక్వల్ టు 5 ఇంటూ 15/3. సో 3 ఇందులో 5 టైమ్స్, సో 5 5 25 అనమాట. సో పట్టే టైం యూజువల్గా ఎంత అండి 25 మినిట్స్ పడుతుంది. అతనికి పట్టే టైం 25 మినిట్స్ పడుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ స్టూడెంట్ వాక్స్ ఫ్రమ్ హిస్ హౌస్ at 2.5 km/h and reaches his school by 5 minutes late, and if he walks at 3 km/h he will reach his school by 10 minutes early. What is the distance between the school and his office అని అంటున్నాడు. ఒక స్టూడెంట్ 2.5 కిలోమీటర్లు గంటకి వేగంతో వెళ్తే స్కూల్కి 5 నిమిషాలు లేట్గా చేరుకుంటాడంట. ఒకవేళ 3 కిలోమీటర్ల గంటకి వేగంతో వెళ్తే అతను స్కూల్కి 10 నిమిషాలు ఎర్లీగా చేరుకుంటాడు అని అంట. అయితే స్కూల్కి ఆఫీస్కి ఉన్న డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, చెక్ చేద్దాం. సో ఇనిషియల్ అతను వెళ్ళింది S1 ఈక్వల్ టు 2.5. ఇనిషియల్ టైం నార్మల్గా పట్టే టైం కన్నా ఫస్ట్ కేసులో 5 మినిట్స్ ఎక్కువ. నెక్స్ట్ స్పీడ్ 3 km/hతో వెళ్తే ఇప్పుడు పట్టే టైం ముందు పట్టే టైం కన్నా 10 నిమిషాలు తక్కువ, అంతేనా. సో ఫర్ సేమ్ డెస్టినేషన్, రెండు కేసెస్లో ఒకే డెస్టినేషన్ వెళ్తున్నాడు కాబట్టి S1 T1 ఈక్వల్ టు S2 T2. సో S1 అంటే 2.5, T1 T ప్లస్ 5 ఈక్వల్ టు ఇది 3 ఇంటూ T మైనస్ 10. సో ఈ 2.5 నేను 5/2గా రాశాను. 5/2 ఇంటూ T ప్లస్ 5 ఈక్వల్ టు 3T మైనస్ 30. ఈ 2 నడి తీసుకెళ్ళిపోతే 5T ప్లస్ 25 ఈక్వల్ టు 2 3s are 60 మైనస్ 60 60. సో ఈ 5T నడి తీసుకెళ్ళిపోతున్నాను, ఈ 60 నడి తీసుకుపోతున్నాను. సో T ఈక్వల్ టు 60 మైనస్ 25 దట్ ఈక్వల్ టు 85 మినిట్స్. ఓకేనా, సో ఈ 85 మినిట్స్ని ఇక్కడ అప్లై చేస్తున్నాను. చేసేటప్పుడే S1 T1 ఈక్వల్ టు డిస్టెన్స్ కదా ఎక్కడ పెట్టినా పర్వాలేదండి డిస్టెన్స్. సో 2.5 ఇంటూ
85 ప్లస్ 5 బై 60 వేస్తున్నాడు. ఎందుకని వేస్తున్నాను బై 60? అది టైం అనేది మినిట్స్లో ఉంది కాబట్టి అవర్స్లోకి మార్చాలి. సో 2.5 ఇంటూ 90 బై 60. ఓకే, 0 పాయింట్ క్యాన్సిల్. ఇంకేం మిగులుతుంది? 25 ఇంటూ 9 బై 60. ఓకేనా? సో 3 టేబుల్ ఇందులో 3 టైమ్స్, ఇందులో 20 టైమ్స్. 5 టేబుల్ ఇందులో 5 టైమ్స్, ఇందులో 4 టైమ్స్. సో 5 3s are 15 బై 4 అంటే 3.75 కిలోమీటర్. సో ఎంత డిస్టెన్స్ అండి? 3.75 కిలోమీటర్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 men start together to walk a certain distance at 12 km per hour and 9 km per hour respectively. The former reaches 30 minutes before the latter. What is the distance they walked అని అంటున్నాడు. సో ఎవరు ఫాస్ట్గా నడుస్తున్నారు? ఇతను ఫస్ట్ పర్సన్. ఏ అనుకుందాం, ఒకళ్ళు బి అనుకుందాం. సో ఏ 12 కిలోమీటర్ పర్ అవర్తో ట్రావెల్ చేస్తుంటే అతనికి పట్టిన టైము టీ అనుకుంటున్నాను. సో ఇప్పుడు బి 9 కిలోమీటర్ పర్ అవర్తో కనుక ట్రావెల్ చేస్తే అతనికి పట్టే టైం ఏమవుతుంది? ఇతని మీద 30 మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్ ఎక్కువ పడుతుంది. అంతే కదా? అతను ముందు హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళాడంటే ఇతను హాఫ్ అన్ అవర్ ఎక్కువ లేట్కి వెళ్ళినట్టే కదా. కానీ ఇద్దరు ట్రావెల్ చేస్తుంది ఒకే ప్లేస్ కదా. సో ఒకే ప్లేస్కి ఉన్నప్పుడు మన దగ్గర కండిషన్ ఏంటి? S1 T1 ఈక్వల్ టు S2 T2 అంటే 12T ఈక్వల్ టు 9 ఇంటూ T ప్లస్ హాఫ్ 30 మినిట్స్. సో 3 టేబుల్ ఇందులో 3 టైమ్స్, ఇందులో 4 టైమ్స్. సో 4T ఈక్వల్ టు 3T ప్లస్ 3 ఇంటూ 1/2. ఓకే, సో 4T మైనస్ 3T ఈక్వల్ టు 3/2 అవుతుంది. సో తీసేస్తే T ఈక్వల్ టు 3/2 అవర్స్ వచ్చేసింది. సో వాడు ఏం అడుగుతున్నాడు? డిస్టెన్స్ అడుగుతున్నాడు. సో డిస్టెన్స్ అంటే ఏంటి? ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా ఆన్సర్ వచ్చేస్తుంది. సో డిస్టెన్స్ ఈక్వల్ టు 12T అని తీసుకున్నాను, కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి. దట్ ఈక్వల్ టు 12 ఇంటూ 3/2 అనమాట. సో ఈ 2 ఇందులో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 6 3s are 18. సో డిస్టెన్స్ ఈక్వల్ టు 18 కిలోమీటర్స్ వస్తుంది. సో వాళ్ళు వాక్ చేసిన డిస్టెన్స్ ఎంత అండి? 18 కిలోమీటర్స్ అనమాట. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళబోయే ముందు మనం కాన్సెప్ట్ని డిస్కస్ చేసాక వెళ్దాం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అంటారు. మొత్తం మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్లోనే సబ్ టాపిక్స్గాను ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ ఒకటి, ప్రాబ్లమ్స్ ఆన్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనేసి 2 కేసెస్ వస్తాయి. ట్రైన్స్ మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ట్రైన్స్ నుంచి అడుగుతాడు మీకు. తరువాత కాంప్లికేట్ చేయాలనుకుంటే కనుక బోట్స్ అండ్ స్ట్రీమ్స్ మీద కూడా అడుగుతాడు. ఓకే, సో ఈరోజు ఇప్పుడు మనం ట్రైన్స్ సంబంధించి ఎటువంటి కేసెస్ క్వశ్చన్స్ అడుగుతాడని చూద్దాం. అంటే 2 ట్రైన్స్ కాంబినేషన్ అడుగుతాడు, లేదా ట్రైన్ అండ్ ఆబ్జెక్ట్లో 2 కేటగిరీస్ అడుగుతాడు. ఓకేనండి. సో ట్రైన్స్ బేస్డ్ క్వశ్చన్స్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ట్రైన్స్ మీద అడిగే క్వశ్చన్స్ 3 కేటగిరీస్. వాటిని 1 బై 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు నేను క్వశ్చన్లోకి వెళ్తాను. ఓకే, సో ఫస్ట్ కేటగిరీ వచ్చి నెగ్లిజిబుల్ లెంత్ అంటాడు. నెగ్లిజిబుల్ లెంత్ అంటే ఏంటంటే మన దగ్గర 2 ఆబ్జెక్టులు ఉన్నాయి. ఒకటి ట్రైన్, ఇంకో ఆబ్జెక్ట్ని క్రాస్ అవ్వాలన్నమాట. ఆ ఆబ్జెక్ట్ యొక్క లెంత్ని మనం నెగ్లిజిబుల్ చేస్తాం, అంటే కౌంట్ చేయం. అంటే ఎలాగంటే పోల్ అని కానీ, ఒక పోల్ని కానీ, ఒక ట్రీని కానీ, ఒక మ్యాన్ని కానీ. అర్థమవుతుందండి? ఈ మూడిట్లో ఎవరినైనా ఇది క్రాస్ చేయాలి అంటే వాటి యొక్క లెంత్లు కౌంట్ చేయమన్నమాట. ఓకే, ఇలా ఉందండి, ఇలా ఒక ట్రీ ఉంది, ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది అనమాట ట్రైన్. వెళ్తున్నప్పుడు ఓకే, ఇది చెట్టు ఉంది, దీన్ని అది క్రాస్ చేయాలి అని అడిగాడు. ఇది క్రాస్ చేయాలని అడిగినప్పుడు మనం దీనికి ఎంత టైం పడుతుందో అని క్వశ్చన్ అడుగుతాడు. ఇన్ వాట్ టైం ఇట్ కెన్ పాస్ ఏ ట్రీ అని అంటాడు. ఇన్ వాట్ టైం ఇట్ కెన్ పాస్ ఏ ట్రీ అని అంటాడు. ఓకే, సో జాగ్రత్తగానండి. ఎంత టైంలో ఇది దాటుతుంది అని అడుగుతున్నప్పుడు మనం ఎలాగా గుర్తుంచుకోవాలి అంటే ఫస్ట్ ఇది ట్రైన్ లెంత్ వెళ్ళండి. ఓకే, దీని స్పీడ్ సమ్ ఎస్ అని అనుకున్నాం అనుకోండి. దీని యొక్క ఎండింగ్ పాయింట్ ఇక్కడికి రావాలి. అంటే ఇది ఎలా మూవ్ అవుతూ ఇక్కడికి రావాలి, ఇలా రావాలి దీని ఎండింగ్. అంటే ట్రైన్ ఓవరాల్గా కవర్ చేయాల్సిన డిస్టెన్స్ ఎంత? దాని యొక్క ఓన్ లెంత్నే కవర్ చేయాలన్నమాట. సో మరి ఏ స్పీడ్తో కవర్ చేయాలి? దాని యొక్క స్పీడ్తో కవర్ చేయాలి. ఎందుకంటే ట్రీకి కానీ, మ్యాన్కి కానీ, పోల్కి కానీ స్పీడ్ ఉండదు, అవి స్టేషనరీ అనమాట. అలాగే ఉన్నారు, ఒక మ్యాన్ ఉన్నాడు, వాడిని క్రాస్ అవ్వాలండి. అక్కడ మూవింగ్ కాదు, జాగ్రత్తగా అండి. పోల్ కదలదు, ట్రీ కదలదు, మ్యాన్ కూడా కదలడనే తీసుకోవాలి. వాడు మూవింగ్ అని స్పీడ్ ఇస్తేనే మనం వేరేగా ఆలోచిస్తాం. వాడు చెప్పకపోతే మూవింగ్ కాదనమాట. ఓకే, అవి కాన్స్టెంట్ ఆబ్జెక్ట్, అక్కడ స్టేషనరీగా ఉండిపోయినాయి అనమాట. సో వాళ్ళకి స్పీడ్ ఉండదు, మూవ్ అవుతుంది ట్రైనే. కాబట్టి ట్రైనీకి దాని యొక్క స్పీడ్తో దాని ఓన్ లెంత్ని కవర్ చేయడానికి పట్టే టైంనే
టైం టేకెన్ టు పాస్ ఏ ట్రీ అని అంటారు అనమాట. సో టైం టేకెన్ టు పాస్ ఏ ట్రీ ఈక్వల్ టు టైం టేకెన్ టు రీచ్ ఇట్స్ ఓన్ లెంత్ అనమాట. ఇట్స్ ఓన్ లెంత్ అవుతుంది. టైం టేకెన్ టు రీచ్ ఇట్స్ ఓన్ లెంత్ అవుతుంది. దాని యొక్క ఓన్ లెంత్ని రీచ్ అవ్వడానికి పట్టే టైంనే టైం టేకెన్ టు పాస్ ఏ ట్రీ అంటాం. సో టైం ఫార్ములేట్ మామూలుగా డిస్టెన్స్ బై స్పీడ్ అంటాం. సో డిస్టెన్స్ అంటే ఇక్కడ లెంత్ ఆఫ్ ది ట్రైన్ బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అంటాం. ఎప్పట్లాగే కన్వర్షన్స్ కామనే, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలాగా కన్వర్ట్ చేయాలని మీకు తెలుసు, చెప్పాను కాబట్టి రెండు ఒకే మెజర్మెంట్లో చూడాలి. లెంత్ మీటర్స్లో ఉంటుంది కాబట్టి స్పీడ్ని మీటర్ పర్ సెకండ్లో తీసుకోవాలి. ఓకే, లెంత్ ఎప్పుడు కిలోమీటర్లో ఉండదు కాబట్టి స్పీడ్ని మీరు మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకుని లెక్క చేయాలండి. ఓకేనా. సో నెక్స్ట్ ఫస్ట్ కేసు ఏంటిది, నెగ్లిజిబుల్ లెంత్. ఇందులోకి వచ్చే కేసెస్ ఏంటి, పోలు, ట్రీ, మ్యాన్ అనమాట. సో ఎక్కడ కూడా నెగ్లిజిబుల్ లెంత్ అని వాడు ఇవ్వడు, కానీ నేను మీకు అర్థం కావడానికి ఆ కేటగిరీకి ఒక టైటిల్ పెట్టాను, దాన్నే నెగ్లిజిబుల్ లెంత్ కేసెస్ అన్నాను. ఓకే, సో సెకండ్ కేసెస్కి ఏం వస్తుందంటే జాగ్రత్తగా చూడండి. నెగ్లిజిబుల్ తర్వాత కౌంటబుల్ లెంత్ అంటారు, దీన్నే కన్సిడరబుల్ లెంత్ అంటారు. కన్సిడరబుల్ లెంత్ అంటారు. ఓకే, అంటే ఇందులోకి ఏ కేసెస్ వస్తాయంటే బ్రిడ్జ్, ప్లాట్ఫామ్ వస్తాయండి. బ్రిడ్జ్, ప్లాట్ఫామ్ వస్తాయి. ఓకేనా. సో ఒకటేమో ట్రైను అది క్రాస్ అవ్వాల్సింది ఏంటంటే అయితే ఒక బ్రిడ్జ్ని కానీ లేదా ఒక ప్లాట్ఫామ్ని కానీ. ఓకే, ఇలా చూడండి, ఇలా ట్రైన్ వెళ్తుంది, ఇలా ఒక బ్రిడ్జ్ ఉంది, ఇలా ఒక బ్రిడ్జ్ ఉందండి. ఈ ట్రైను దీన్ని దాటాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, దీని లెంత్ ఎల్, దీని లెంత్ ఎమ్ అనుకోండి మీకు అర్థం అవడానికి. ఓకే, సో ఫస్ట్ దీని యొక్క ఎండ్ దీని మీదకి రావాలి, అంటే ఇలా ఇలా రావాలి, ఎల్ రావాలి. తర్వాత ఏమేయాలి, ఇక్కడ ఉంది కదా ఈ చివర పాయింట్ ఇక్కడగా రావాలి ఇలా. అంటే ఇది ఎక్కడ ఎంత కవర్ చేయాలి, ఎం కవర్ చేయాలి. అంటే ఓవరాల్గా ఇది కవర్ చేయాల్సింది ఎంత, దాని యొక్క ఓన్ లెంత్ని కవర్ చేయాలి. అట్ ద సేమ్ టైం ప్లాట్ఫామ్ కానీ బ్రిడ్జ్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి లెంత్ను కూడా కవర్ చేయాలి అనమాట. సో టోటల్ కవర్ చేయాల్సింది ఏంటంటే ఎల్ ప్లస్ ఎం కవర్ చేయాలి. మరి బ్రిడ్జ్కి కానీ ప్లాట్ఫామ్ కానీ మూవ్ అవుతాయా, మూవ్ అవ్వవు కాబట్టి వాటికి ఏమీ స్పీడ్ అనేది ఉండదు. కాబట్టి ఓన్లీ ట్రైన్ తన యొక్క ఓన్ లెంత్తో ఈ ట్రైన్ తన యొక్క ఓన్ స్పీడ్తో దాని లెంత్ని బ్రిడ్జ్ లెంత్ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుందో అదే టైం టేకెన్ టు పాస్ ఏ బ్రిడ్జ్ ఆర్ టైం టేకెన్ టు క్రాస్ ఏ బ్రిడ్జ్ అంటారు. సో ఓకే, ఫార్ములాగా చెప్తే టైం టేకెన్ టు క్రాస్ ఏ బ్రిడ్జ్ లేదా పాస్ ఏ బ్రిడ్జ్ అలా ఉన్నా పర్వాలేదు, దట్ ఈక్వల్ టు టైం టేకెన్ టు రీచ్ ఇట్స్ ఓన్ లెంత్ అండ్ బ్రిడ్జ్ లెంత్. ప్లాట్ఫామ్ అడిగితే ప్లాట్ఫామ్ తీసుకోవాలి, ఎలా తీసుకున్నా ఒకటే. సో డిస్టెన్స్ మళ్ళీ టైం ఈక్వల్ ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట. సో డిస్టెన్స్ ఎంత ఇక్కడ ఆల్రెడీ ఎల్ ప్లస్ ఎం, అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ అండ్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అనమాట. ఓకేనండి. ఇది కౌంటబుల్ లెంత్, అంటే మనం తీసుకునే ఆబ్జెక్ట్ యొక్క లెంత్ని కన్సిడర్ చేసే సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు థర్డ్ కేసుకి వద్దాం. ఈ థర్డ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండి. దీని నుంచే మనకి ఎక్కువ క్వశ్చన్ ఇస్తున్నారు. బేస్డ్ ఆన్ రిలేటివ్ స్పీడ్ అంటారు. ఏంటంటే ఇది బేస్డ్ ఆన్ రిలేటివ్ స్పీడ్ అంటారు. ఏమిటి రిలేటివ్ స్పీడ్ ఎందుకు వస్తుంది అనేసి ఇప్పుడు మీకు రెండు కేసెస్ చెప్పాను. ఒకటేమో నెగ్లిజిబుల్ లెంత్ చెప్పాను, ఇంకోటేమో కౌంటబుల్ చెప్పాను. ఆ రెండు లెంత్ల్లోనూ మీరు ఒక కామన్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే ట్రైన్ అనేది మాత్రమే మూవ్ అవుతుంది, రెండో ఆబ్జెక్ట్ మూవ్ అవట్లేదు, స్టేషనరీ ఉంటుంది. సో ఒక ఆబ్జెక్టే మూవ్ అవుతుంది, రెండో ఆబ్జెక్ట్ మూవ్ అవ్వట్లేదు కాబట్టి ఆ రెండు కేసెస్ చేసాం. మరి కొన్ని కేసెస్లో రెండు ఆబ్జెక్టు మూవ్ అవుతూ ఉంటాయి, అవి బస్సెస్ అవ్వచ్చు లేదా ట్రైన్స్ అవ్వచ్చు లేదా ఒక మ్యాను ట్రైన్ అవ్వచ్చు. ఆ రెండు ఆబ్జెక్టులు మూవ్ అవుతూ ఉంటాయి. ఇలా మూవ్ అవుతూ ఉన్నప్పుడు మనం ముందు రెండు కేసెస్లో చేసిన ఫార్ములాని వాడి ఇక్కడ చేయకూడదండి. ఓకేనా. ఎప్పుడైనా సరే రెండు ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతున్నాయి అంటే కనుక మీరు రిలేటివ్ స్పీడ్ కండిషన్ని వాడాలి. మరి రిలేటివ్ స్పీడ్ అంటే ఏమిటి, ఓకే. టూ ఆబ్జెక్ట్స్ జాగ్రత్తగా వినండి. when two objects are moving simultaneously in same or opposite direction, then the speed of one object corresponding to another object
ఈజ్ కాల్డ్ యాజ్ రిలేటివ్ స్పీడ్ అంటారు. రిలేటివ్ స్పీడ్ అంటారు. ఒక్కసారి మీకు డెఫినేషన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త చూడండి. when two objects are moving simultaneously, రెండు ఆబ్జెక్ట్లు ఒకేసారి మూవ్ అవుతాయి అయితే సేమ్ డైరెక్షన్ కానీ ఆపోజిట్ డైరెక్షన్ కానీ అలా మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ యొక్క స్పీడుని మరొక ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్తో గనక మనం చెప్తే దాన్ని రిలేటివ్ స్పీడ్ అని అంటాం. ఓకే, ఫస్ట్ ఎప్పుడైనా సరే జనరల్గా రెండు ఆబ్జెక్ట్లకి డిఫరెంట్ స్పీడ్స్ ఉంటాయండి. కానీ మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తాం అనుకో, రెండు బస్సెస్ పక్క పక్కనే వెళ్తున్నాయి అనుకోండి, ఖచ్చితంగా వాటి యొక్క ఒరిజినల్ స్పీడ్స్తో వెళ్ళాం. సెకండ్ది స్పీడ్కి వెళ్ళిపోతుంటే ఫస్ట్ దాన్ని తగ్గుతుంది, లేదా ఫస్ట్ స్లో అయితే సెకండ్ దాన్ని వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఆపోజిట్గా వస్తున్నప్పుడు కూడా వాటి ఒరిజినల్ స్పీడ్తో వెళ్ళాం. ఎందుకంటే వాటి స్పీడ్ని దాన్ని బేస్ చేసుకుని కూడా జరగడం జరుగుతుంది. అంటే అది మనకు అడ్డు కాదు కాబట్టి కొంచెం స్పీడ్ వెళ్ళిపోవచ్చు అని అనుకుంటాం. అదే పక్క పక్కన ఉంటే కొంచెం దీన్ని బట్టి అది స్పీడ్ తగ్గించడం ఉంటుంది. ఒకేసారి మూవ్ అవుతున్నప్పుడు మాత్రమే ఈ కేసు జరుగుతుందండి. సో when two objects are moving simultaneously in same or opposite direction, then the speed of one object corresponding to another object is called as relative speed అని అంటారు. ఓకేనా? సో ఈ రిలేటివ్ స్పీడ్కి ఫార్ములా చూద్దాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ ఒకదాని ఎక్స్ ఒకటి దాని వై అనుకోండి, సేమ్ డైరెక్షన్లో వెళ్తే కనుక రిలేటివ్ స్పీడ్ ఎక్స్ మైనస్ వై అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే కనుక రిలేటివ్ స్పీడ్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారనుకోండి, ఎదురెదురుగా వస్తున్నప్పుడు క్రాస్ అవ్వడానికి తొందరగా తక్కువ టైం పడుతుంది. అదే పక్క పక్కన వెళ్తున్నప్పుడు క్రాస్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే దీని మీద మనం డిపెండ్ అవుతూ ఉంటే కూడా మన స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది. అదే ఎదురెదురుగా వస్తున్నప్పుడు అది మనల్ని ఏమీ అపోజ్ చేయదు కాబట్టి డైరెక్ట్గా మనం క్రాస్ అయిపోతూ ఉంటాం. సో రిలేటివ్ స్పీడ్ తెలియాలి. సో ఇక్కడ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే టైం టేకెన్ టు క్రాస్ ఆర్ మీట్ అడుగుతాడు. క్రాస్ ఆర్ మీట్ అని అడుగుతాడు. ఓకే, దట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే L1 ప్లస్ L2 బై రిలేటివ్ స్పీడ్ అని వాడతారు. మరి L1 L2 అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ యొక్క లెంత్లు అండి. ఇది L1 ఇది L2 అని అనుకోండి, ఈ రెండింటిని సమ్మేషన్ చేయాలి టోటల్ లెంత్. ఎందుకంటే ఇది దాన్ని దాటాలి, అది దీన్ని దాటాలి. సో రెండు దాటితేనే, చివరలు దాటితేనే అప్పుడు మనకి టోటల్గా క్రాస్ అయినట్టు అని అంటాం. అందుకని L1 ప్లస్ L2 బై రిలేటివ్ స్పీడ్ అంటాం. ఒకవేళ సేమ్ డైరెక్షన్ అడిగిన క్వశ్చన్ ఏమవుతుంది, L1 ప్లస్ L2 బై ఎక్స్ మైనస్ వై అవుతుంది. అదే ఆపోజిట్ డైరెక్షన్ అడిగిన అనుకోండి, L1 ప్లస్ L2 బై ఎక్స్ ప్లస్ వై అని అవుతుంది. అర్థమవుతుందండి? సో ఈ విధంగా ఈ రిలేటివ్ స్పీడ్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. సో మనం ఈ క్లాస్లో మనం ఫస్ట్ 2 కేసెస్లో ఉన్న క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాం అనమాట. అంటే ఫస్ట్ 2 కేసెస్ అంటే ఏంటి, నెగ్లిజిబుల్ లెంత్ కేసు ఒకటి, సెకండ్ కన్సిడరబుల్ లెంత్ కేసెస్ ఒకటి. సో నెగ్లిజిబుల్ లెంత్స్ అంటే ఎందులోకి వస్తాయండి, నెగ్లిజిబుల్ లెంత్స్ అంటే మనకి పోలు, ట్రీ, మ్యాను వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం ఒకదాని తర్వాత ఒకటి క్వశ్చన్స్ చూద్దామండి. ఓకే, సో మీకు చెప్పాను కదా ఆల్రెడీ. అదే కౌంటబుల్ కేసెస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందండి, కౌంటబుల్ కేసెస్లో బ్రిడ్జ్ ఒకటి, ప్లాట్ఫామ్ ఒకటి వస్తాయి. ఓకే, సో ఆ రెండు కేసెస్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ట్రైన్ 250 meters long is running at 45 km/h. In what time can it pass a tree అంటున్నాడు. ఇక్కడ ఏం క్వశ్చన్ అడుగుతుందంటే, ఒక ట్రైన్ యొక్క లెంత్ 250 మీటర్లు అంట, అది గంటకి 45 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటే ఎంత టైంలో ఇది ఒక చెట్టుని దాటుతుంది అని అంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ చూద్దాం. సో ట్రైన్ లెంత్ L ఈక్వల్ టు 250 మీటర్స్, స్పీడ్ ఈక్వల్ టు 45 km/h అని ఇచ్చాడు. ఓకే, సో ఎంత టైంలో ట్రీని దాటుతుంది అంటున్నాడు. సో టైం టేకెన్ టు క్రాస్ ఏ ట్రీ లేదా పాస్ ఏ ట్రీ, ఫార్ములా ఏంటి మన దగ్గర, టైం ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ట్రైన్ బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. సో లెంత్ ఈక్వల్ టు 250 మీటర్స్ బై 45 ఇంటూ 5/18 మీటర్ పర్ సెకండ్. ఎందుకని, ఎప్పుడు కూడా ఇది మీటర్లో ఉంటే ఇది మీటర్ పర్ సెకండ్లోనే ఉండాలి కాబట్టి. సో స్ప్లిట్ చేద్దాం, 250 ఇంటూ 18 బై 45 ఇంటూ 5 సెకండ్స్ అన్నమాట. ఈ 5 ఇందులో 50 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎంతండి, 50 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 5 ఇందులో 10 టైమ్స్, ఇందులో 9 టైమ్స్, ఈ 9 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 10 2s are 20 seconds, 20 సెకండ్స్ అన్నమాట. సో ఎంత టైంలో ఇది ఒక ట్రీని దాటుతుందంటే 20 సెకండ్స్. చాలా తక్కువ టైంలో దాటేస్తుందండి, మనకు తెలియదు కూడా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దాటేస్తున్నట్టు అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ 20 సెకండ్స్. సో వాడు అడుగుతుంది ట్రీ అడిగాడా, పోల్ అడిగాడా, లేదా బ్రిడ్జ్ అడిగాడని ఒకసారి అబ్జర్వ్ చేయాలి. అడిగింది దాన్ని బట్టి మీరు ఆన్సర్ని పెట్టేయడమేనండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ వాట్ టైమ్ కెన్ ఏ ట్రైన్ ఆఫ్ 900 meters long
క్రాస్ ఏ పోల్ ఎట్ 60 km/h అంటున్నాడు. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే 900 మీటర్ల పొడవు గల ఒక ట్రైన్ 60 కిలోమీటర్లు గంటకి వెళ్తుంటే వేగంతో అది ఒక పోల్ని దాటడానికి ఎంత టైం పడుతుందండి. సో పోల్ అడిగినా, ట్రీ అడిగినా, మ్యాన్ అడిగినా ఒకటే ఫార్ములా. ఏమిటది? లెంత్ ఆఫ్ ద ట్రైన్ బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ఓకే, సో రాద్దాం. లెంత్ ఈక్వల్ టు 900 meters, speed equal to 60 km/h. So time taken to pass a pole equal to length of the train by speed of the train. So length equal to 900 meters by speed అంటే 60 into 5/18. మనకు ఆన్సర్ ఎప్పుడు సెకండ్స్లోనే వస్తుందండి. సో స్ప్లిట్ చేద్దాం. 900 into 18/60 into 5. 0 0 క్యాన్సిల్. ఈ 6 ఇందులో 3 టైమ్స్. ఈ 5 ఇందులో 5తో 19 డివైడ్ చేస్తే 5 1 జార్ 5 40 ఉంటుంది. 5 8 జార్ 40. సో ఆన్సర్ ఎంత అండి? 18 పైన 18 into 3 అనమాట. ఓకే, సో 1 3 జార్ 3, 8 3 జార్ 24. సో యాడ్ చేస్తే 54 వస్తుంది. సో ఎంత టైంలో అది క్రాస్ అవుతుందండి? 54 సెకండ్స్లో క్రాస్ అవుతుందండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. A train 400 meters long moves at 40 km/h. In what time can it pass a bridge of 1100 meters long అంటారు. ఒక ట్రైన్ యొక్క లెంత్ 400 మీటర్లు అంట. అది గంటకి 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటే ఎంత సమయంలో అది 1100 మీటర్ల లాంగ్ బ్రిడ్జిని క్రాస్ అవుతుంది అంటున్నాడు. ఇది ట్రైన్ లెంత్ 400 మీటర్స్. ఓకే, సో ఇది బ్రిడ్జి. సో బ్రిడ్జ్ లెంత్ చూద్దాం ఎంతండి? 1100 మీటర్లు బ్రిడ్జ్ లెంత్. ఓకే, ట్రైన్ స్పీడ్ వచ్చి 40 km/h అన్నమాట. సో మన దగ్గర ఆల్రెడీ ఫార్ములా ఉంది. టైం టేకెన్ టు క్రాస్ ఏ బ్రిడ్జ్ ఫార్ములా ఏంటి? లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ బ్రిడ్జ్ బై స్పీడ్ ఆఫ్ ట్రైన్. ఇదేనా ఫార్ములా? సో లెంత్ ఆఫ్ ట్రైన్ ఈక్వల్ టు 400 meters, స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈక్వల్ టు 1100 meters. సారీ, length of bridge equal to 1100 meters, speed of train equal to 40 km/h. సో అప్లై చేద్దామండి ఇక్కడ. సో 400 ప్లస్ 1100 బై 40 ఇంటూ 5/18. సో స్ప్లిట్ చేద్దాం. 400 ప్లస్ 1100 అంటే 1500 ఇంటూ 18 బై 40 ఇంటూ 5 పడింది. ఈ 0 క్యాన్సిల్. 2 టేబుల్ ఇందులో 2 టైమ్స్, ఇందులో 75 టైమ్స్. నెక్స్ట్ 2 ఇందులో 9 టైమ్స్ అవుతుంది. నెక్స్ట్ 5 ఇందులో 1 టైమ్ 5 25లో 5 టైమ్స్. ఇంకేం మిగులుతుంది? 15 into 9 మిగులుతుంది. 15 into 9 మిగులుతుంది. సో 15 9 జార్ అని అంటే 1 9 జార్ 9, 5 9 జార్ 45. సో కలిపిస్తే 135 సెకండ్స్ వస్తుందండి. సో ఎప్పుడైనా సరే 59 సెకండ్స్ దాటితే ఆ క్వశ్చన్ మనం మినిట్స్లో సాల్వ్ చేసుకోవాలి. సో మినిట్స్లో చేస్తే 60తో డివైడ్ చేస్తే 62 జార్ 120, రిమైండర్ 15 అనమాట. సో ఇది వచ్చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తారంటే 2 minutes నెక్స్ట్ 15 seconds అని చెప్తాను. సో ఆన్సర్ ఎంత అండి? టైం టేకెన్ టు పాస్ ఏ బ్రిడ్జ్ ఆఫ్ 1100 మీటర్ లాంగ్ అంటే 2 minutes 15 seconds అని చెప్తామండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ట్రైన్ 550 meters long moves at 72 km/h. In what time can it pass a platform of 950 meters long? ఓకే, సో ప్రీవియస్ క్వశ్చన్ ఎలా అయితే ఉంది ఇది అలాగే ఇస్తారు. ఒక ట్రైన్ లెంత్ 550 meters ఉందంట. అది గంటకి 72 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటే అది 950 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ని దాటడానికి ఎంత టైం పడుతుంది అని అంటున్నాడు. ఓకే, చూద్దాం. ఇలా ఉంది. 550 meters లాంగ్ ఉన్న ట్రైన్ 72 km/hతో వెళ్తుంది. ఓకే, సో ప్లాట్ఫామ్ లెంత్ 950 meters. మీకు ఫార్ములా వాడి చేసేయచ్చు, బట్ డయాగ్రామ్ ఒకసారి వేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది క్వశ్చన్ చూడగానే. ఓకే, సో ఇది దీని మీదకి రావాలి, ఆ ట్రైన్ వచ్చి ఈ ప్లాట్ఫామ్ మీదకి ఇలా రావాలి. వచ్చిన తర్వాత ఈ ఎండ నుంచి ఆ చివరి ఎండకి వెళ్ళాలి. అంటే దీని లెంత్ కవర్ అవ్వాలి, అలాగే ప్లాట్ఫామ్ లెంత్ కూడా కవర్ అవ్వాలి. అందుకని ఈ రెండు మీకు అర్థం అవడం కోసమే నేను ప్రతిసారి డయాగ్రామ్ వేసి చూపిస్తున్నానండి. ఓకే, సో టైం ఫార్ములా ఏంటి? టోటల్ సమ్ ఆఫ్ లెంత్స్ ఆఫ్ ట్రైన్ అండ్ ప్లాట్ఫామ్ బై స్పీడ్ ఆఫ్ ట్రైన్. సో లెంత్ ఇది 550, నెక్స్ట్ లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ 950 బై స్పీడ్ 72 ఇంటూ 5/18. ఓకే, చూద్దాం. సో యాడ్ చేస్తే 550 950 యాడ్ చేస్తున్నాం. 0 0 156 ప్లస్ 9 1500.
1500 ఇంటూ ఓకే 18/72 ఇంటూ 5 అన్నమాట. ఓకే, సో ఈ 5 ఇందులో 300 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 9 ఇందులో 2 టైమ్స్, ఇందులో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఈ 2 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంతేనా? ఇంకేం మిగిలింది 300/4. సో 2 టేబుల్ కొట్టేస్తే 150 టైమ్స్, ఇందులో 2 టైమ్స్. నెక్స్ట్ 2తో 150 డివైడ్ చేస్తే 2 7 14, ఇందులో 10 5 టైమ్స్ అన్నమాట. ఓకేనా? సో ఎంత టైం వస్తుంది? 75 సెకండ్స్ అని వస్తుంది. కానీ మన ఆన్సర్ నేను చెప్పాను మీకు 59 సెకండ్స్ దాటేస్తే ఆన్సర్ మొత్తం మినిట్లోనే చెప్పాలి. సో చూద్దాం. సో దట్ ఈస్ 60 సెకండ్స్ ప్లస్ 15 సెకండ్స్. సో దీన్ని ఎలా రాయొచ్చు? 1 minute 15 సెకండ్స్ అని రాయొచ్చు కదండి. సో ఆన్సర్ ఎంత? 1 minute 15 సెకండ్స్లో ఇది ప్లాట్ఫామ్ని దాటుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A train 450 meters long passes a pole in 30 seconds. How long will it take to pass a bridge of 270 meters long? అంటే ఒక ట్రైను ఒక పోల్ని 450 మీటర్స్ లెంత్తో ఉండి ఎస్ అని స్పీడ్తో వెళ్తున్నది 30 సెకండ్స్లో క్రాస్ అయిందంట. అయితే ఇదే ట్రైను 270 మీటర్స్ లాంగ్ ఉన్న ఒక బ్రిడ్జ్ని దాటాలంట. అంటే ఇదే 450 మీటర్స్ ఉన్న ట్రైన్ ఎస్ అనే స్పీడ్తో దాటాలంటే ఎంత టైం పడుతుంది? కానీ మనకి స్పీడ్ చెప్పాడా అండి? ఇక్కడ చెప్పలేదు. బట్ రెండు కండిషన్స్ ఇచ్చేసాడు. నెగ్లిజిబుల్ లెంత్ని, కౌంటబుల్ లెంత్ని రెండు కలిపి క్వశ్చన్ ఇచ్చేసాడు అనమాట. కాంప్లికేట్ చేయడానికి ఇటువంటి క్వశ్చన్ ఇస్తాడు. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ కట్టుకుందాం అనుకున్నాను. దాని నుంచి సెకండ్ది ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ టైం టేకెన్ టు క్రాస్ ఏ పోల్ ఫార్ములా ఏంటి? టైం ఈక్వల్ టు లెంత్ బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. లెంత్ ఆఫ్ ద ట్రైన్ బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. సో టైం ఏమో 30 సెకండ్స్, లెంత్ 450 బై స్పీడ్ ఎస్. సో ఎస్ ఈక్వల్ టు 450/30. 0 0 క్యాన్సిల్ చేస్తే 1 టైమ్ 3, రిమైండర్ 1. 15లో 5 టైమ్స్. సో 15 మీటర్ పర్ సెకండ్ అనేది స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అయ్యింది. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడంటే బ్రిడ్జిని దాటడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. సో బ్రిడ్జిని దాటడానికి పట్టే టైం ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ద లెంత్స్ ఆఫ్ ట్రైన్ అండ్ బ్రిడ్జ్ లేదా ప్లాట్ఫామ్ ఏమి ఇస్తుంది? బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. సో టైం ఈక్వల్ టు లెంత్ ఎంత? ఫస్ట్ది 450 ప్లస్ దీని లెంత్ ఎంత? 270 బై స్పీడ్ 15 అని ఇచ్చాడు. ఓకే, చెక్ చేద్దామా? సో యాడ్ చేద్దాం. 450 270 0 5 + 7 12 1 + 4 5 5 + 2 7. సో t ఈక్వల్ టు 720/15 అని ఇచ్చాడు. సో 15తో డివైడ్ చేస్తున్నాను. 15 4 60, ఇంకా రిమైండర్ 12 పక్కన 0. 15 8 120. సో రిమైండర్ 0 అయిపోయింది. సో ఆన్సర్ ఎంత వస్తుందండి? 48 సెకండ్స్ వస్తుందండి. 48 సెకండ్స్ వస్తుంది. సో ఫస్ట్ ఇనీషియల్గా వాడు స్పీడ్ ఇవ్వలేదు కాబట్టి మన స్పీడ్ని ఫైండ్ అవుట్ చేసేసి దాని నుంచి మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు దానికోసం వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇందులో కొంచెం కాంప్లికేషన్ ఏంటంటే స్పీడ్ చెప్పడు, ఆ స్పీడ్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఒక కండిషన్ ఇస్తాడండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి చూద్దాం. నెక్స్ట్ ఇదే టైప్ ఆఫ్ మోడల్లో వారు ఒక క్వశ్చన్ ఇచ్చాడు, అంటే కొంచెం మార్చి నెంబర్స్ మార్చి ఇచ్చడం జరిగింది. దాన్ని కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇందాక బ్రిడ్జ్ ఇచ్చాడు, ఇప్పుడు ప్లాట్ఫామ్ ఇస్తున్నాడు. సో క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. ఏ ట్రైన్ 600 meters long passes a tree in 40 seconds. How long will it take to pass a platform of 420 meters long అంటాడు. ఏమంటే ఒక ట్రైన్ యొక్క పొడవు 600 మీటర్లు అంట, అది చెట్టుని 40 సెకండ్లలో దాటుతుందంట. అయితే అదే ట్రైను 420 మీటర్ల పొడవున్న ఒక ప్లాట్ఫామ్ని దాటడానికి ఎంత టైం పడుతుంది అని అంటున్నాడు. ఓకే చూడండి ఎలా ఉంది. ఇది ట్రైను 600 మీటర్స్, ఇలా ఒక ట్రీని దాటడానికి 40 సెకండ్స్ పట్టిందంట. ఓకేనా? అయితే ఇదే ట్రైన్ ఓకే ఒక ప్లాట్ఫామ్ 420 మీటర్స్ లెంత్ ఉన్నది, దీని యొక్క స్పీడ్ ఎస్తో దాటడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. ఓకే, సో ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఇలాగే చేసాం, కానీ అక్కడ ప్లాట్ఫామ్ ఇచ్చాడు, అక్కడ బ్రిడ్జ్ ఇచ్చాడు, ఇక్కడ ప్లాట్ఫామ్ అనమాట. ఓకే, సేమ్ ట్రై చేద్దాం. ఫస్ట్ దీన్ని తీసుకుందాం. ఈ కండిషన్ తీసుకుంటే టైం ఈక్వల్ టు ఏంటి? ఇక్కడ లెంత్ ఆఫ్ ద ట్రైన్ బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. సో టైం ఎంత ఇచ్చాడు? 40 సెకండ్స్ ఇచ్చాడు. దట్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ట్రైన్ 600 బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎస్. సో దీని నుంచి ఎస్ ఈక్వల్ టు 600/40. సో 0 0 క్యాన్సిల్, 4 ఇందులో 15 టైమ్స్. సో స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత అండి? 15 meters per second అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ
సెకండ్ ఈ కేసులో టైం టేకెన్ టు పాస్ ఏ ప్లాట్ఫామ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద లెంగ్త్స్ ఆఫ్ ట్రైన్ అండ్ ప్లాట్ఫామ్ బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. అంతేనండి. సో దీన్ని అప్లై చేద్దాం. సో టీ ఈక్వల్ టు లెంత్ అంటే 600 ప్లస్ దీని లెంత్ 420 బై స్పీడ్ ఎంత వచ్చింది మనకి 15 మీటర్స్ పర్ సెకండ్ అని వచ్చింది. సో ఇప్పుడు చెక్ చేద్దాం. టీ ఈక్వల్ టు 600 ప్లస్ 420. సో 0 2 6 ప్లస్ 4 10 1020 బై 15 అని వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? 15తో డివైడ్ చేద్దాం. 1020 డివైడ్ చేస్తాం. 15 6 90, ఇంకా మిగిలేది 2 10 వచ్చి 1 పక్కన 0 120 మిగులుతుంది. ఓకే, సో 15తో డివైడ్ చేస్తే 15 8 120. ఓకేనా. సో రిమైండర్ ఎంత? 0 వచ్చేసింది. కాబట్టి ఆన్సర్ ఎంత? 68 సెకండ్స్ అనమాట. సో టైం టేకెన్ టు పాస్ ఏ ప్లాట్ఫామ్ టీ ఈక్వల్ ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ 68 సెకండ్స్ వచ్చింది. కానీ ఆన్సర్ 59 సెకండ్స్ దాటిపోయింది. కాబట్టి ఆన్సర్ మనం మినిట్స్తో వచ్చేలాగా చేయాలి. అంటే దీన్ని ఎలా చేస్తాం? 60 సెకండ్స్ ప్లస్ 8 సెకండ్స్ అని తీసుకుంటాం. సో 60 సెకండ్స్ అంటే ఎంత? 1 మినిట్ పక్కన 8 సెకండ్స్ 1 మినిట్ 8 సెకండ్స్ అని తీసుకుంటాం. 1 నిమిషము ఎక్స్ట్రా 8 సెకండ్లు పడుతుందని చెప్తామండి. ఇది ఎంటైర్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్లోని ఫస్ట్ 2 కేసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే కౌంటబుల్ లెంత్స్ ఒకటి, నెగ్లిజిబుల్ లెంత్స్ ఒకటి. ఓకే, సో నెగ్లిజిబుల్ లెంత్స్ అంటే ఏంటి మళ్ళీ చెప్తాను చూడండి. ట్రీ ఒకటి, పోల్ ఒకటి, మ్యాన్ ఒకటి. ఈ ముగ్గురు గురించి చెప్తాడు. వాళ్ళకి ఎవరు మూవింగ్ ఉండరు, అవి స్టేషనరీ ఆబ్జెక్ట్స్. తర్వాత సెకండ్ వచ్చేటప్పటికి కౌంటబుల్ లెంత్ అనమాట. సో కౌంటబుల్ లెంత్ అంటే ఏం చూసాం? బ్రిడ్జ్, ప్లాట్ఫామ్ చూసాం. మరి నెగ్లిజిబుల్ లెంత్ ఇచ్చినప్పుడు టైం టేకెన్ టు పాస్ ఏ దట్ ఆబ్జెక్ట్ ఫార్మ్ ఏంటి? టైం టేకెన్ టు కవర్ ఇట్స్ ఓన్ లెంత్. అంటే ట్రైన్ యొక్క లెంత్ని కవర్ చేయడానికి పట్టే టైం బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ తీసుకుంటాం. అదే కౌంటబుల్ లెంత్స్ అంటే బ్రిడ్జ్, ప్లాట్ఫామ్ ఇచ్చుకున్నప్పుడు టైం టేకెన్ టు కవర్ ఇట్స్ ఓన్ లెంత్ అండ్ ఆల్సో ప్లాట్ఫామ్ లెంత్ అండ్ ఆల్సో బ్రిడ్జ్ లెంత్. ఏది ఇస్తే అది. ఓకే, అది బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అనుకుంటాం. ఈ 2 కేసెస్లో ఆబ్జెక్ట్స్ మూవ్ అవ్వు, స్టేషనరీగా ఉంటాయి. సో ఆ 2 కేసెస్ని పోగా ఇంకా థర్డ్ కేసు ఏంటండి? రిలేటివ్ స్పీడ్ కేసు అంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. కాబట్టి ఈ రిలేటివ్ స్పీడ్లో ఉన్న క్వశ్చన్స్ని బేస్ చేసుకుని ఇచ్చే క్వశ్చన్స్ మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.